హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. చూసారు కదా ఎంత సూపర్ గా కనబడుతుందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. చాలా కమ్మని రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు సీజన్, మనకు చాలా చింత చిగురు దొరుకుతుంది. ఆ చింత చిగురుతో అనేకమైన రెసిపీస్ చేసుకోవచ్చండి. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటది. ఈ రోజైతే చికెన్ కర్రీ చేశాను. ఫ్రై కూడా సూపర్ గా ఉంటదండి. చింత చిగురు వేసి చికెన్ ఫ్రై చేయొచ్చు, రొయ్యల కర్రీ చేయొచ్చు, చాలా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ సీజన్ అంతా మనం షేర్ చేసుకుందాం. ఓకే అండి, ఈ రెసిపీ అందరికి నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దు, తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే అండి, ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. దానికి ఒక గుప్పెడు చింత చిగురు అండి, ఒక 30 రూపీస్కి ఈ మాత్రం ఇచ్చారు. తొడుమెలన్నీ తీసేసి చక్కగా క్లీన్ చేసి ఇలా మెత్తగా చేసేసుకోవాలండి. వేళ్ళతో నలిపేయాలి చిగురుని. ఎప్పుడు కానీ డైరెక్ట్ గా వేస్తే అస్సలు బాగుండదు, కర్రీలో కలిసిపోదండి. కాబట్టి ఇలా చక్కగా వేళ్ళతో నలిపేయాలి. ఇలా చేసి పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేశాను. చక్కగా కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. హాఫ్ కేజీ చికెన్ కి 3 టేబుల్ స్పూన్స్ వేశాను. కొంచెం సాజీరా, ఒక 2 లవంగాలు, 2 ఇలైచీలు నూనెలో వేశాను. ఇలా వేయడం వల్ల నూనెకు మంచి ఫ్లేవర్ పట్టేసి మంచి టేస్ట్ వస్తుందండి. నీచు వాసన కూడా లేకుండా ఉంటుంది. ఇలా అంతా మసాలాతో వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిర్చి వేసి ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటది. చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేయాలి. ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా తరిగాను. చక్కగా చికెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు సన్నగా తరగడం వల్ల చికెన్ ఉడికే లోపు ఉల్లిపాయ కూడా గ్రేవీ లాగా మారిపోతుందండి. 2 టీ స్పూన్ల కారం వేసాను. 1 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసానండి. సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసాను. 1 టీ స్పూన్ వేసాను. కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసాను. మీరు తినేదాన్ని బట్టి ఉప్పు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇదే టైంలో 1 టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. టమాటా వేయకుంటే అస్సలు బాగుండదండి. టమాటా ఖచ్చితంగా వేసుకోవాలి. మనము టమాటా వేస్తేనే చింత చిగురుకి రుచి వస్తుంది. ఇలా టమాటా వేసి మంచిగా వేగే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. ఇలా అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇది వేయడం వల్ల రుచి బాగుంటుంది, తప్పకుండా వేయండి. 1 చిటికెడు గరం మసాలా వేసాను. మీరు తినే ఘాటును బట్టి గరం మసాలా వేసుకోండి. నలిపి పెట్టినటువంటి చింత చిగురు వేసేసుకోవాలి. చింత చిగురు వేసి అంతా కలపాలండి. మరీ గ్రేవీగా నీళ్లుగా ఉంటే ఈ కర్రీ అస్సలు బాగుండదు. కొంచెం చిక్కగా ఉండాలి, మరీ ఎక్కువ నీరు ఉండొద్దండి. అందుకే నీళ్లు తక్కువ వేసాను. మరీ చిక్కగా అనిపిస్తుంది. కొంచెము 1 పావు గ్లాసు వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే ఉడికిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి వాటర్ మాత్రం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. మరీ నీళ్లు మాత్రం చేయకండి. ఇలా అంతా కలిపేసి మూత పెట్టి, మీరు మామూలుగా చికెన్ కి ఎన్ని విజిల్స్ పెడతారో దానికంటే 1 విజిల్ ఎక్కువ పెట్టండి. ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది. కాస్త ఎక్కువ టైం పడుతుందండి చికెన్ ఉడకడానికి. నేనైతే 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అయిపోయిందో. చూస్తేనే నోరు ఊరుతుంది. చూడండి ఎంత బాగుంది కదా. నేనైతే ఈ కర్రీ కోసం ఈరోజు పూరీ చేశానండి. పూరీలోకి ఇలా కొంచెం సెమీ గ్రేవీతో కర్రీ చేశాను. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసేసి కాసేపు ఉడికించుకుంటే బాగుంటుందండి. చికెన్ అయితే మంచిగా సాఫ్ట్ గా ఉడికిపోయింది. ఇలా కొంచెం సేపు దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే కర్రీకి రుచి మరింత పెరుగుతుందండి. ఇలా
మంచిగా ఓపిగ్గా చేసుకుంటే ఏ కర్రీ అయినా అద్భుతంగా ఉంటది. చూడండి ఎంత బాగా చింత చిగురు కలిసిపోయిందో గ్రేవీలో. అసలు ఆకు కనబడనంత చక్కగా కలిసిపోయింది. మనము చింత చిగురుని నలిపి వేయడం వల్ల కర్రీ ఇలా అవుతుందండి. లేకపోతే అంత ఆకులు ఆకులు ఉంటది, అస్సలు బాగుండదు. అన్నంలో కలిపితే కూడా సరిగా కలవదు. కాబట్టి నలిపినాకనే వేయండి. నేనైతే కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ సీజన్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చపాతీతో అన్నా పూరితో అన్నా ట్రై చేయండి. ఈ కర్రీని సూపర్గా ఉంటుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే ఇప్పుడు రుచి చూశాను, సూపర్ అద్భుతంగా ఉందండి. చాలా చాలా టేస్టీగా కుదిరింది. తప్పకుండా ఈ రుచి మీరు కూడా చూడాల్సిందే. అందుకని ఒకసారి ట్రై చేయండి. హ్యాపీ కుకింగ్ అండి.